పరిశ్రమ అంటే ముఖ్యంగా వచ్చేటువంటి వారు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ అని చెప్పక తప్పదు. వాళ్ళ గారు ఏ పాత్ర చేసినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వారు చెప్పక తప్పదు. అదేవిధంగా హీరోయిన్స్ వచ్చేసరికి మరి కేవలం తెలుగు రాష్ట్రమే కాకుండా తమిళంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పాత్రలు చేసి మరి ఆ పాత్రకు న్యాయం చేసి మరి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకొని ప్రేక్షకులతో కూడా కన్నీటి పెట్టించేటువంటి గొప్ప నటి మరి సావిత్రి గారు అని చెప్పక తప్పదు. అటువంటి సావిత్రి గారి జీవిత చరిత్ర సినిమా రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఆమె యొక్క చరిత్రలు సినిమాలో ఎంటర్ అయినటువంటి విధానం, ఎంటర్ అయిన తర్వాత గొప్ప నటిగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. రాబోయేటువంటి తరాలకు కూడా ఆమె యొక్క జీవిత చరిత్ర తెలాల్సిన బాధ్యత మరి మా పైన ఉందని కూడా నేను భావిస్తూ, మరి ముఖ్యంగా సావిత్రి గారు మరి ఈ మధ్య కాలంలోనే మరి గుండేటి రాజు గారు హైదరాబాద్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అసలు ఈ యొక్క చరిత్ర ఈ యొక్క ఎవరు బయటకు తీసుకెళ్ళి అన్నటువంటి ఒక ఆలోచనతో వారు ముందుకు పోవడం జరిగింది. అక్కడ ఈ బుక్ రచయిత ఎవరైతుందో పల్లవి గారు వారితో ఇంట్రడక్షన్ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ బుక్ రావడం కొరకు ఎంతోమంది కష్టపడ్డారు. అందులో మొదటి మాటలు రాయడం కూడా జరిగింది. మరి వారి యొక్క బాధను పల్లవి గారు, ఈ రచయిత గారు మరి గుండేటి రాజు గారితో బాధను పంచుకోవడం కూడా జరిగింది. కనీసం ఇంత పెద్ద బుక్ ద్వారానే సినిమా తీసినట్టు సందర్భంలో కనీసం ఆమె పేరు రావడం చాలా బాధాకరంగా అయితే భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే గుండేటి రాజు గారికి మరి 3 బుక్లు ఇవ్వడం జరిగింది. ప్రముఖ చరిత్రకారు రమణయ్య సార్ కానీ ఇంకో రచయిత, అందులో భాగంగానే మరి పెద్దలు రాయసింగ్ గౌడ్ గారి చేతుల మీదుగా మరి థియేటర్కి వచ్చి సినిమా థియేటర్కి వచ్చి వారి చేతుల మీదుగా ఒక నిజాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టినందుకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ఒక ప్రముఖ రచయిత్రి పల్లవి గారు నాకు కలవడం జరిగింది. ఆ సందర్భంగా మహానటి చిత్రం చర్చించడం ద్వారా ఆమె ఏమన్నా ఫస్ట్ ఈ బుక్ నేను రాశానండి చూడండి అని నాకు 3 బుక్లు ఇవ్వడం జరిగింది. నేను వెంటనే ఆశ్చర్యం పొందాను. మరి ఇంత ఈ బుక్ ద్వారానే మహానటి చిత్రం చిత్రీకరించడం జరిగింది. మరి మేడం మీ సినిమాలో మీ పేరు కూడా ఎక్కడ ప్రస్తావించాలంటే అదే నా దురదృష్టమయ్యా, ఇండస్ట్రీలో ఉన్నది ఇటువంటిది, నాకు ఒక హెల్ప్ చేయండి, మీరు రైతు వచ్చారయ్యా, ఈ బుక్ను ఎక్కడ ఏ థియేటర్ ప్రదర్శించబడి వాళ్ళకు పంపిస్తున్నాను, దయచేసి ఈ యొక్క గ్రంథాన్ని జగిత్యాల సినీ థియేటర్ యాజమాన్యానికి అందజేయాల్సిందిగా కోరారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహా మండలి చైర్మన్ గారు సలహా మేరకు ఈరోజు వారిని మేము ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వారి స్వహస్తాల మీదుగా ఈ గ్రంథాన్ని థియేటర్ యజమాని అయిన రమేష్ గారు మరి ఉమేష్ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, ఒక మంచి చిత్రం ద్వారా ఒక రచయిత్రి వెలుగులోకి రావాలని నా తాపత్రమే ఈ ఒక చిన్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కోరగానే ఇచ్చేసినటువంటి మాన్యులు రైషం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా ఎక్కడైతే సావిత్రి సినిమా రిలీజ్ అవుతుందో అక్కడ వారికి అందజేయాల్సిన మన గుండేటి రాజు గారు కూడా చెప్పడం జరిగింది. ఒక మహానటి యాక్చువల్ చెప్పాలంటే చిన్నప్పుడు గుండేటి మన గుండమ్మ కథ లాంటి సినిమాలైన సతీ సావిత్రి ఆ గుండేటి రాజు గారి సంబంధం ఈ సతీ సావిత్రి అని చాలా సినిమాలలో ఆమె నటన అంటే అన్నిటికన్నా ఈ మన పౌరాణిక సినిమాలో మన మాయా బజార్ అదైతే చాలా అందులో ఈ పాత్ర మహా అద్భుతం. ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారిని నేను చాలా దగ్గర చూసిన, మా ముఖ్యమంత్రి కాకుండా నటన కూడా. అలాగే చాలామంది సినిమాలు చూస్తే ఇప్పటికీ ఎన్టీ రామారావు లాంటి ఫిగర్ ఉన్న యాక్టర్ కనిపిస్తున్నాడు. అంత అమితాబ్ బచ్చన్ గ్రేట్ యాక్టర్ అయినా, రజనీకాంత్ గ్రేట్ యాక్టర్ అయినా ఆయన చూడగానే ఒక దేవుడు అనే పాత్ర అనిపిస్తుంది. అట్లే ఈ సావిత్రి గారు సహజ నటి, అంటే ఒరిజినల్గా ఆమె ఏ రకంగా అయితే పాత్రలో లీనమై చూసేవాళ్ళంటేనే ఆమె ఏడిస్తే వీళ్ళు ఏడిసే పరిస్థితి.
అయితే ఇప్పటికి కూడా ఇంతమంది యాక్టర్స్ వచ్చిన సావిత్రి అంతా ఒరిజినల్ పాత్రలో లీనమై పాత్రను చేసి పోషించేటువంటి పాత్ర అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవరు అలా చేయలేకపోతారు. అంటే ఆర్టిఫిషియల్గా ఎడకుండా ఎడిషన్ చూపించే పరిస్థితి, కొట్టకుండా కొట్టగా చూపించే పరిస్థితి ఇవన్నీ కానీ ఆ రోజున లేవు. వీళ్ళు కేవలం జీతాలకు సినిమా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కానీ సావిత్రి కానీ వీళ్ళందరూ కూడా జీతాల కోసం స్టూడియోలో పనిచేసినా కానీ ఆ తర్వాత వీళ్ళు తోలే సినిమా నడుస్తుంటే వాళ్ళే తప్పనిసరి పరిశోధన గురించి తప్పలేదు. అంత గొప్ప యాక్టర్స్ ఎక్కడ నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, అలాగే మహిళల్లో పెడితే సావిత్రి, ఇలా గొప్ప గొప్ప యాక్టర్స్గా లీనమైన వాళ్ళు నిజంగా గొప్ప విషయం. ఈ పల్లవి ఎవరో వారి పుణ్యాత్రాలు పాపం ఇంత పుస్తకం రాసి ఇంత ఖర్చు పెట్టి చేసి కూడా ఆమె బయట ప్రచారం పొందలేదు. అంటే సినిమాలలో చాలా జరుగుతుంటాయి. ఎవరో కథ రాస్తుంటాడు పేదవాడు, వీడు కొనేసి వీళ్ళు పేరు పెట్టుకుంటాడు. ఇలా చాలామంది సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు అలానే పేరు తీసుకునేవారు. ఇక అప్పుడు మనకి డైటింగ్లు ఇవన్నీ లేవు. అంతేగాని మన వీళ్ళు అప్పుడు ఎట్లుంటే అట్లా యాక్షన్ చేసే సందర్భం కానీ లావు ఉన్నా తగ్గిన ఆ ఫీలింగ్లో ఇప్పుడు మనకు ఒకరికొకరు కౌగులించుకున్నట్టు ఇప్పుడు నటిస్తారు. కానీ అప్పుడు మాట భావాలు, హావభావాలతోని, కళ్ళతోని ఇవే కళ్ళు ఎట్లుంటాయంటే ఒకసారి ఆ కళ్ళదే అట్రాక్షన్, ఆ ఫేసే అట్రాక్షన్. అంటే ఇట్లా బట్టి ఆ చూసే విధానం, ఏడ్చేసి నచ్చినప్పుడు బాగా ఏడ్చడం, నవ్వేసినప్పుడు నవ్వడం, ప్రేమ వ్యక్తం చేసే విధానం కానీ అవన్నీ కూడా అంత బాగా చేసిన సావిత్రి గారు నిజంగా అటువంటి నటి ఇప్పటివరకు మనకు రాలేదు. కొంత ఎంకరేజ్ చేసి ఇటువంటి పుస్తకాలు చేసినప్పుడు వాస్తవంగా పెడితే కొందరు ఏమైనా కొనుక్కునే పరిస్థితి కూడా ఉంటే ఈ పల్లవికి లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం హైలైట్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని రచయిత్రులు మలిగిన తర్వాత వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కోట్ల రూపాయలు అమ్మినాయి. కానీ మాకు వాళ్ళ దక్కలేదు. దాని తర్వాత ట్రస్ట్ చేసి ఈ సావిత్రి నిజ జీవితంలో కూడా నిస్వార్థపరమైన జీవితం నాకు వేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుండె రాజు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలస్యం వచ్చినందుకు